రాజకీయం కదా, ఎప్పుడు ఒకేలా ఉండదు. రాజకీయ నేతలు అంతే కదా, ఎప్పుడూ ఒకేలా ఉండరు. అలాంటప్పుడు ఎమ్మెల్యే కొలికిపూడి, ఎంపీ కేశినేని చిన్ని కూడా ఒకరిపై ఒకరు రగిలిపోతూనే ఉంటారా? ఓ మంచి రోజు చూసుకుని మారిపోరా? ఆ మంచి రోజు ఎంపీ చిన్ని బర్త్డే అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు కదా. చాలా రోజుల తర్వాత దీనికి సరిగ్గా సరిపోయే సీన్ కనిపించింది ఏపీ పాలిటిక్స్ లో. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య వైరం ఏ స్థాయిలో రచ్చకెక్కిందో ఆంధ్ర అంతా చూసింది కదా. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకున్న తీరు కూడా కూటమిని హీటెక్కించింది. అలాంటిది ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజున ఎమ్మెల్యే కొలికపూడి స్వయంగా బర్త్డే విషెస్ చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉప్పు నిప్పులా ఉన్న ఇద్దరు లీడర్ల మధ్య ఈ స్నేహ గీతం ఏంటి? ఫ్రెండ్షిప్ డే ఎఫెక్టా, మరేదైనా ఉందా అనే డౌట్స్ వస్తున్నాయి చాలా మందికి. ఈ పాజిటివ్ వైబ్రేషన్ బర్త్డే విషెస్ తోనే ఆగిపోతుందా, లేక శాశ్వత సయోధ్యకు దారితీస్తుందా అనే చర్చ కృష్ణా జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతుంది. అన్నీ మర్చిపోయి కొలికపూడి ఈ స్నేహ గీతాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారా? ఎస్, కొలికపూడి కేశినేని చిన్ని మధ్య గ్యాప్ కరెక్టే ఉన్నది. యాక్చువల్లీ కొలికపూడికి అసలు టికెట్ ఇప్పించిందే కేశినేని చిన్ని అని చెప్తుంటారు. ఆ తర్వాత ఎందుకు వచ్చింది గ్యాప్ అనేది ఇప్పటికి కూడా ఎవరికి అర్థం కాదు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు కొలికపూడి, ఫస్ట్ టైం ఎంపీ అయ్యారు కేశినేని చిన్ని. సో ఇద్దరి మధ్య మొదట్లో చాలా మంచి సంబంధాలు ఉండేవి. ఆ తర్వాత ఎందుకు గ్యాప్ వచ్చింది అనేది ఇంతవరకు కూడా అర్థం కావట్లేదు. రెండోది ఏంటంటే ఎమ్మెల్యే అయిన తర్వాత కొలికపూడి కూడా అనేక రకాల వివాదాల్లో ఇరుక్కున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాల వివాదాల్లో ఇరుక్కున్నారు. అలాంటి కొలికపూడిని పార్టీ అధిష్టానం కూడా పిలిచి చాలాసార్లు మాట్లాడి మందలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇదే క్రమంలో కేశినేని చిన్ని ఎన్నికల ముందు తనని 4 కోట్లు అడిగారని, ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడానికని, ఇట్లా రకరకాల అలిగేషన్స్ ఒక ఎంపీ మీద చేశారు. అదే ఎంపీ కేశినేని చిన్ని ఆ తిరువూరు నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఒక టెంపుల్ ప్రోగ్రాం జరుగుతుంటే ఆయన అడ్డుకున్నాడు. ఎమ్మెల్యే ఒకే పార్టీలో ఉండి తన పార్లమెంటరీ పరిధిలోకి వచ్చి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలోకి అడుగు పెట్టలేని సిచ్యువేషన్ ఆ రోజు వచ్చింది. సో ఈ వర్గాలు మొత్తం ఎంటైర్ ఇష్యూని రైజ్ చేసింది, గొడవ పెట్టిన దాంట్లో తప్పు ఎక్కువ కొలికపూడిదే ఉంది. అందుకని పార్టీ అధిష్టానం మళ్ళీ పిలిచి మందలించింది. ఆ తర్వాత కొంత సైలెంట్ అయ్యారు. గతంలో ఉన్నంత యాక్టివ్గా ఇప్పుడు కొలికపూడి లేరు. వాళ్ళు మంచి రోజు చూసుకున్నట్టున్నారు. ఎందుకు వచ్చిన తలనొప్పులు ఇవన్నీ, నెక్స్ట్ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ నెక్స్ట్ టికెట్ ఇస్తారో లేదో, ఎందుకు వచ్చిన తలనొప్పి ఇదంతా అని కేశినేని చిన్నిని ప్రసన్నం చేసుకోవడానికి బహుశా హ్యాపీ బర్త్డే అని చెప్పారు. అల్టిమేట్గా రాజకీయాల్లో ఏదైనా సాధ్యం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. సో అందులోనూ ఒక ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య మంచి సంబంధాలు ఉండాలి తప్ప గ్యాప్ అనేది ఉంటే నియోజకవర్గ డెవలప్మెంట్ అనేది చాలా ఇబ్బంది పడుతుంది. ప్రజలు ఇబ్బంది పడతారు, పర్టికులర్గా వీళ్ళిద్దరిని గెలిపించిన వాళ్ళు. సో మంచి రోజు చూసుకున్నాడు, విషయం చెప్పాడు, ఆ గ్యాప్ అంతా తొలగిపోవాలని, ఆ నియోజకవర్గం కూడా బాగా డెవలప్ అవ్వాలని కోరుకున్నాం. మీరు చెప్పింది 100% కరెక్ట్. కొలికపూడికి టికెట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ అప్పుడు ఏదైతే కేశినేని నాని మీద ఉన్నటువంటి విభేదాలతో ఆయనకి పోటీగా ఉండాలని చెప్పి అధిష్టానంతో మాట్లాడి కొలికపూడి టికెట్ ఇప్పించారు కేశినేని చిన్ని. ఇదంతా జరిగింది. కేశినేని చిన్ని కూడా ఎంపీగా గెలిచారు. ఇద్దరు బాగున్నారు. సఖ్యతగా ఉన్నటువంటి టైంలోనే కొన్ని క్లాషెస్ కూడా వచ్చాయి. టికెట్కి సంబంధించి ఇంతకుముందు అశోక్ గారు చెప్పిన విధంగా నన్ను డబ్బులు అడిగారని ఒకటి, టెంపుల్ అని చెప్పారు కదా, అది నెమ్మలి వేణుగోపాల స్వామికి సంబంధించి అక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంటే ఒకరికేమో పట్టు వస్త్రాలు ఇచ్చారు ఎంపీకి, ఎమ్మెల్యేకేమో తలంబ్రాలు ఇచ్చారు. అక్కడి నుంచి ఆయన ఒకసారి ఆ యొక్క పట్టు వస్త్రాలను తీసుకుని వెళ్ళిపోతుంటే ఇద్దరి మధ్యన ఒక సీరియస్ వార్ కింద నడిచింది. అటుపక్క ఆ కార్యకర్తలు, ఇటుపక్క ఈ కార్యకర్తలు, నువ్వు తీసుకెళ్ళిపోతే నేను వదిలేయాలా, నువ్వు తీసుకెళ్తే వదిలేస్తాను, ఈ విధంగా కామెంట్స్ అప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారిందనమాట. ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యేకి, అది కూడా తను టికెట్ రిఫర్ చేసి అధిష్టానంతో మాట్లాడి ఇప్పించి గెలిపించినటువంటి పర్సన్ ఒక్కసారిగా ఎంపీ మీద రియాక్ట్ కావడం, ఇట్లాంటివి చాలానే జరిగాయి. వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి లేకుండానే భగ్గుమనేటువంటి సిచ్యువేషన్ మనకి ఏపీ పాలిటిక్స్ లో కనిపించాయి. ఎస్, ఏదైనా ఒక మంచిగా జరుగుతుంది. కానీ ఇప్పుడు కొలికపూడి రియాక్షన్ కారణం ఏంటి? గతంలో ఒక సభకి వెళ్తున్నప్పుడు కొలికపూడి అక్కడ ఉండి నుంచునుంటే సీఎం వెళ్తున్నప్పుడు విష్ చేస్తే కనీసం సీఎం రియాక్షన్ కాదు కదా, ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలే. అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళతో మాట్లాడుకొని భుజాల మీద చేతులు వేసుకుని వెళ్ళిపోయారు తప్ప సీఎం కొలికపూడితో మాట్లాడలే. ఆ తర్వాత చాలా గ్యాప్స్ కూడా వచ్చాయి. దాన్ని ఫిల్ఫిల్ చేయడానికో లేదంటే కనుక ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఆ గ్యాప్ని క్లియర్ చేయడానికి, ఇప్పుడు అంటే విషెస్ చెప్పాలనుకుంటే ఏ విధంగానే చెప్పొచ్చు, వేరే విధంగా కూడా మాట్లాడొచ్చు. దీంట్లో సెకండ్ యాంగిల్ చూస్తే
కేవలం వాట్సాప్ స్టేటస్ పెట్టి చెప్పడానికి కారణం అంటే ప్రజలకు ఒక ఇండికేషన్ ఇవ్వడమా? ఇప్పటి వరకు గ్యాప్ వచ్చింది, ఇప్పుడు నేను ముందడుగేస్తున్నాను, అటుపక్క నుంచి రియాక్షన్ రావాలి, ఇటువంటి ఇండికేషన్స్ ఏమైనా ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు అనేది మనకు ఒక కోణం కింద కూడా కనిపిస్తుంది. ఇటుపక్క చిన్ని యాక్సెప్ట్ చేశారా, యాక్సెప్ట్ చేయలేదా? ఒక చేయి చేస్తున్నారు, మరొక చేయి కూడా చేస్తేనే కదా అటుపక్క నుంచి ఒక ఫ్రెండ్షిప్ అనేది వస్తుంది. ముందు చేసినటువంటి పరిణామాలను ఎంతవరకు తీసుకుంటుంది, అధిష్టానం ఏ విధంగా ఒప్పుకుంటుంది, ఇవన్నీ కూడా ఒక పాయింట్ కింద కనిపిస్తున్నాయి. ఏదైనా సరే స్నేహం అనేది మంచి పరిణామమే, అది రాష్ట్రానికి ఆ నియోజకవర్గానికి ప్లస్ అవుతుంది అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎట్లా ఉందంటే పరిస్థితి, కొన్ని నియోజకవర్గాలలోనేమో వైసీపీలతోని పడదు, కొన్ని నియోజకవర్గంలో కూటమిలో ముగ్గురికే పడదు, కొన్ని నియోజకవర్గంలో వాళ్ళకే పడదు. ఇప్పుడు చూడు, స్వపక్షంలో విపక్షంలానే ఉంది చిన్ని పరిస్థితి, కొలికపూడి పరిస్థితి. అంటే ఇద్దరు పరస్పర విమర్శలు, దారుణాతి దారుణమైన విమర్శలు చేసుకురు. మీరు పార్టీ పదవులు, నామినేషన్ పదవులు అమ్ముకురు అని చెప్పి కోలికపూడి విమర్శించారు, నువ్వు వైసీపీ కోవట్టు అని చెప్పి చిన్ని విమర్శించారు. ఇంత విమర్శలు చేసుకొని ఆల్ ఆఫ్ సడన్గా హ్యాపీ బర్త్డే టు యూ అంటే వాళ్ళ మనసులో అవన్నీ మాటలు మిగిలిపోతాయి కదా. ఎన్ని తిట్టుకున్నా కూడా ఈయనకు మనసులో ఆయన మీద మంచి భావన ఏముండదు, ఆయనకు మనసులో వ్యక్తిగతంగా లోపల రగిలిపోతూనే ఉంటారు. ఎందుకంటే 4-5 సార్లు పిలిపించి అధిష్టానము చివాట్లు పెట్టింది, ఇంకా రానున్న రోజుల్లో నేను అసలు పిలవను, ఇట్లాంటి పనులు చేస్తే పార్టీ లైన్ క్రాస్ చేస్తున్నావు అని చెప్పినందుకు రాబోయే రోజుల్లో మళ్ళీ టికెట్ వస్తుందో రాదో అన్నందుకు కొలికపూడి కొంచెం తగ్గిరేమో అనిపిస్తుంది. కానీ మనసులో మాత్రము ఆ విమర్శలు విద్వేషాలు అట్లానే ఉన్నాయి, కానీ బయటకు ఏదో చల్లారినట్టుగా అనిపిస్తుంది, కానీ నిప్పు అట్లే ఉందేమో అనిపిస్తుంది. ఏదో రాజకీయ స్టంట్లో భాగంగా ఏదో హ్యాపీ బర్త్డే టు అని చెప్పిండు అనిపిస్తుంది. ఎస్, ఈ సందర్భంగా నాకు క్వశ్చన్ రైజ్ అవుతుంది. కేసినేని చిన్ని కొలికపూడి మధ్య అంతా సెట్ అయినా అట్టేనా అంటే రమాదేవి చెప్పినట్టు డౌటే, అది డౌటే ఖచ్చితంగా.